అందరికీ నమస్కారం. ఈరోజు ఎగ్ రెసిపీ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, నెక్స్ట్ ఇవి బాగా వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర అండ్ కరివేపాకు పచ్చిమిర్చి వేసాక బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. సో ఆనియన్ వేసుకున్నాక బాగా వేగనివ్వాలి. సో రెండుసేపు మనం మూత పెట్టి ఒక 5 minutes స్లిమ్లో పెట్టేయాలి. నెక్స్ట్ ఎగ్స్ అన్నీ బాగా ఒలుచుకొని నెక్స్ట్ ఎగ్స్ అన్నీ ఒలుచుకున్నాక ఎగ్స్ సగంగా కట్ చేయాలి. సో ఎగ్స్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత సరిపడా పసుపు అండ్ కారం అండ్ సరిపడా సాల్ట్ సరిపడా వేసాక నెక్స్ట్ ఇవన్నీ బాగా వేయించాలి. సో నెక్స్ట్ వచ్చి అల్లం అనేది ఆల్మోస్ట్ అందరూ మిక్సీకి వేస్తారు. సో మిక్సీకి వేస్తే మనకు మెత్తగా అలా అయిపోతుంది. ఆల్మోస్ట్ మిక్సీకి వేస్తే మెత్తగానే అవుతుంది. సో ఇలాగ రోట్లో దంచుకొని వేస్తే చాలా టేస్టీగా అలా ఉంటుంది. సో అల్లం కొంచెం వేసుకోవాలి. సో వేసుకున్నాక దీన్ని బాగా వేయించాలి. బాగా వేగిన తర్వాత అంటే ఆల్మోస్ట్ దీంట్లో పసుపు కారం ఉప్పు అండ్ అల్లం పేస్ట్ వేసాను. సో అల్లం పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించాలి. నెక్స్ట్ టమోటా గుజ్జేయాలి. సో ఇలా వేయడం వల్ల అంటే నార్మల్గా వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది. సో ఇలాగ మనం మిక్సీకి వేస్తే అది టేస్ట్ వేరేగా ఉంటుంది. టమాటా వేసిన తర్వాత ఇలాగ బాగా వేయించాలి. సో ఇలాగా బాగా వేయించిన తర్వాత కాసేపు ఒక 2-3 minutes అనేది బాగా వేగుతుంది. సో నెక్స్ట్ వచ్చి ఇలా బాగా ఒక 2-3 minutes బాగా వేగిన తర్వాత అండ్ టమాటా వేసిన తర్వాత నెక్స్ట్ దీనికి సరిపడా జస్ట్ కొన్ని వాటర్ వేయాలి. వాటర్ వేసి ఇంకా ఇలా ఒక 5 minutes బాగా ఉడుకుతుంది. సో లాస్ట్లో గరం మసాలా లైట్గా జస్ట్ వేయాలి. అంటే గరం మసాలా వేయడం వల్ల కొంచెం టేస్టీగా అలా ఉంటుంది. సో వేసాక ఇంక ఇలా ఇప్పుడు అన్నీ ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. సో ఇలా కట్ చేసి ఇలా వేసుకుంటే కొంచెం ఎగ్ స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. సో ఇలా వేసుకోవాలి. ఇంకా ఉడికిన తర్వాత లాస్ట్లో ఎగ్స్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇలాగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.